మనల్ని మనం కాపాడుకోవడానికి ఏమీ చేయకపోతే మన వారసులంటూ ఉండరు. నేను మీ అందరికీ రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరించటానికి ఇక్కడకు పిలిచాను. సాధువు గారు, వాళ్ళు మనల్ని ఎందుకు బంధిస్తున్నారు? మన నుండి వాళ్ళకేం కావాలి అంటూ అమాయకంగా అడిగాడు గంధక, ఓ ఖడ్గమృగం. నిన్ను భయపెట్టడం నా ఉద్దేశం కాదు గంధక. కానీ దురాశాపరులైన మనుషులు మనల్ని మన శరీర అవయవాల కోసం బంధిస్తారు. ఉదాహరణకు నీ కొమ్ము, మకర తోలు, బాబర్కున్న దంతాలు. ఇలా ఒకటేమిటి, మన శరీరంలోని ప్రతి భాగంతో వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఓ, ఇది చాలా బాధాకరం. మనం ఎప్పుడూ వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు కదా అంది ఓ అమాయకపు జింక. కాల ఎగురుకుంటూ సాధువు వద్దకు చేరింది. సాధువు గారు, ఇతను కృష్ణ. నేను విన్నాను. మా అడవికి నీకు స్వాగతం కృష్ణ. ఓ, అడిగో మనిషి. జంతువులు బెదిరి వెనకడుగేశాయి. మనుషులందరూ చెడ్డవాళ్ళు కాదు, భయపడకండి. ఈ పిల్లవాడు అందరిలాంటి వాడు కాదు. ఇతను ప్రకృతి సైనికుడు, ప్రకృతి మాత వరాలు పొందినవాడు. జరుగుతున్న సంఘటనలన్నీ విని నాకు చాలా బాధగా ఉంది.